చెడిపోయినరో కానరాలా. ఎందుకంటే ధర్మరాజు చెప్పిన మాట ధృతరాష్ట్రుడు అడిగాడు, ధర్మరాజా ఎంతమంది పాల్గొన్నారు, అసలు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మిగిలి ఉంటారని మనకి లాస్ట్ స్త్రీ పర్వంలో అడుగుతాడు. అడిగిన తర్వాత అయ్యా మొత్తం ఎంతమంది పాల్గొన్నారు, అందులో మిగిలింది మన వైపు మా వైపు మేము 7 కృష్ణుడు సాత్వికి పంచపాండవులు 7. ఆ పక్కేమో మరి కృపాచార్యుడు అశ్వత్థామ వీళ్ళు 3 మిగిలారయ్యా. కాబట్టి ఈ 3 7 10 మందిమే మిగిలాము, మిగతా వాళ్ళు మొత్తం కాలగర్భంలో కలిసిపోయారు అని చెప్పిన తర్వాత ఆ యొక్క సన్నివేశంలో అట్లా మరి ధర్మం పక్షాన్ని నిలబడి 18 రోజుల యుద్ధంలో ఎన్ని సన్నివేశాలు వస్తాయో ఆ సన్నివేశాలన్నింటిని తొలగించుకుంటా ఎన్ని దెబ్బలు తిన్నడో ఎంత చేసిందో అయినా ధర్మం పక్షాన్ని నిలబడి ధర్మాన్ని గెలిపించి లోకానికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. కాబట్టి శ్రీకృష్ణుడు అనేవాడు అంత మరి భారతీయులు మొత్తానికి కలియుగం ఉన్నన్నాళ్ళు సరిపోయేటువంటి ఆత్మబోధనే మనకు అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. అట్లా అనేక రకాలుగా స్త్రీ పర్వంలో మరి ఇదంతా యుద్ధం ఎంత వద్దని చెప్పిండు, ఎంత బతిమాలిండు, వినలేదు. యుద్ధం వచ్చింది, ఏం చేయాలా? అప్పుడు ఇదంతా జరిగింది, అయిపోయింది. 18 రోజులు అయిపోయిన తర్వాత దుర్యోధనుడు కూడా తొడలు ఇరబడి పడేశారు, అయిపోయింది. మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు అందరూ వచ్చారు, హస్తినాపురం రాజమాతలందరూ బయటకు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఆ వర్ణం ఉంటుంది, ఎప్పుడన్నా సూర్యుడు చూద్దామని వాళ్ళు కనపడరంట. ఎందుకంటే ధృతరాష్ట్రుని యొక్క కోడళ్ళు 100 మంది, వాళ్ళు అంతఃపురంలో అలా ఉండేవాళ్ళు. ఒక దెబ్బ మొత్తం 100 మంది కొడుకులను భీముడు అక్కడే చంపేశాడు. ఈ రకంగా జరిగిన సన్నివేశం వాళ్ళందరూ వచ్చి చూసేసరికి శవాలు దిబ్బలు గుట్టలు ఏడబెట్టినా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత గాంధారి యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు భయం వచ్చింది. ఇదంతా జరిగింది, అయిపోయింది. కానీ ఆయనకి భయం ఎందుకు వచ్చిందంటే ఇవంతా జరిగిందంటే మా పెద్దమ్మ మా పెదనాన్న వాళ్ళు ఎన్నో యాగాలు చేశారు, వాళ్ళ చేతుల మీద ఎన్నో దానాలు చేశారు, ఎన్నో పుణ్యకార్యాలు చేశారు. పైగా గాంధారి మాత పెళ్ళి కుదిరింది అనగానే ఆయన కళ్ళు లేవు అందుడని చెప్పగానే ఆమె వెంటనే గుడ్డ కట్టుకొని ఆమె జీవిత పర్యంతం 100 ఏళ్ళు పైన ఆ కళ్ళకు ఆ గంతలతోనే జీవించింది. ఆమె ఎప్పుడన్నా అసత్యం అనే మాట గాంధారి మాట వచ్చేరగదు, అంత గొప్పగా జీవించినటువంటి సత్యవాది. అట్లాంటి ఆమెకి ఏదైనా కడుపు మంట, ఇప్పుడు పిల్లలు కళ్ళతో ముందు కొడుకులు చనిపోతే బాధ కలగదు. బాధ కలిగితే ఆమె మనసు ఆవేదన చెందితే ఈ పాండవులు నశించుగాకని ఒక్క మాట అంటే పోయిన వాళ్ళు ఎటు పోయారు, మొన్న మేము కూడా పోతామని భయం వచ్చిందండి. భయం వచ్చి అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఏదో రకంగా బావా నువ్వు పోవాలి. ఎప్పుడు అది జరిగింది? సాయంత్రం 7 అయింది. మొత్తం ఈ యుద్ధం 18వ రోజు సాయంత్రం 7 గంటలకు ముగిసింది. నువ్వు ఇప్పుడు అర్జెంటుగా అక్కడికి పోయి హస్తినాపురం మా పెద్ద తండ్రిని ఇద్దరిని కలిసి వాళ్ళకి జరిగిన విషయం అంతా మెత్తగా నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి అని చెబితే అప్పటికప్పుడు పరమాత్మ మళ్ళీ రథం తీసుకొని దారుకొని ఎక్కించుకొని హస్తినాపురంలోకి పోయాడు. ప్రవేశించి లోపలికి పోగానే కాసేపు కూర్చొని అప్పుడు ధృతరాష్ట్రునితో చెప్పిండు, అయ్యా నీకు తెలియదు ఏమి లేదు, నువ్వు ఎన్నో చూసిను, ఎన్నో చేసిను, కానీ జరిగిన పరిణామం అనేది కాలం యొక్క స్వరూపం చేయడంతో జరిగిపోయింది. కాలాన్ని ఎవడికి అతీతుడు కాదు, దాన్ని ఎవడం అధిగమించలేము కాబట్టి ఇదంతా కాలమే మింగేసింది అనుకో, నీకు తెలియదు ఏం లేదు కాబట్టి నీ కుమారులు సావుకి 1 కారణం, 2 మీ యొక్క లోభ బుద్ధి స్వార్థం వల్ల వీళ్ళందరూ పోయారు కాబట్టి పాండవులను కొడుకుగా స్వీకరించు, వారిని ఆదరించు. ధర్మరాజు భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు, నీ ముందుకు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి అనేసరికి ఆయన కొంత ఉపశమనం కలిగింది. తర్వాత గాంధారితో కూడా ఇదే సేమ్ చెప్పాడు, అమ్మా ఇట్లా జరిగింది, నీకు తెలియంది ఏమి లేదు కాబట్టి ఆయనని చెప్పిన తర్వాత ఆమె చాలా ఆలోచించి బాధపడి మొత్తం ఎవరైనా 100 మంది కొడుకులు చనిపోతే ఎట్లా ఉంటుంది, అలా ఉన్న తర్వాత ఈ లోపు శ్రీకృష్ణ పరమాత్మకు ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ మాట్లాడుతున్నామంటే అశ్వత్థామ, ఎందుకంటే వాళ్ళు 3 మిగిలారు, కృపాచార్యుడు, కృతవర్మ, ఈ అశ్వత్థామ ఏదో రకంగా ఈ పాండవులను చంపాలని నైట్ ప్లాన్ వేస్తుంది. అందుకని ఆయన కృష్ణ భగవానుడికి మనసులో మెదిలింది, అమ్మ కృష్ణుడు మరి అశ్వత్థామ ఏదో చెడు సంకల్పం చేస్తున్నాడు, అందుకని నేను వెళ్ళాలి, పాండవులు రక్షించాలి, లేకపోతే పాండవులకు ఇబ్బంది అయిందంటే అప్పుడు వాళ్ళిద్దరు కూడా అన్నారు, నాయన నువ్వు అర్జెంటుకు పో, నువ్వు పాండవులు కాపాడని చెప్పారు ధృతరాష్ట్రుడు గాంధారి మాత.
చెప్పిన తర్వాత ఆయన అక్కడి నుంచి వచ్చాడు. ఆ తర్వాత వీళ్ళు వచ్చినా కూడా పాండవులు వేరుగా పండుకోబెట్టాడు. వాళ్ళు మాత్రమే బ్రతికారు. ఉప పాండవులు 5గురు, అంటే పాండవులకి పుట్టినటువంటి సంతానం ద్రౌపది సంతానం 5గురు. మిగతా పాంచాల రాజులు ద్రౌపదిగా వాళ్ళ అన్నగారు, తమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబం. మళ్ళీ ఆ రాత్రి 3000 మంది మిగిలితే అశ్వత్థామ ఒక్కడే రైతులు మొత్తం ఆపం చేయడం జరిగింది. సరే, ఇదంతా జరిగిన తర్వాత అయిపోయిన తర్వాత తెల్లారి పొద్దున వీళ్ళందరూ వచ్చారు. వచ్చి శవాలని ఇవన్నీ చూసి పాపం దుఃఖానికి లోనయ్యి ఇవన్నీ చేసిన తర్వాత గాంధారి మాత అప్పుడు బాగానే ఉన్నది. అప్పుడు ప్రస్తుతం వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి ఆవేదన తట్టుకోలేకపోయి అప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ధృతరాష్ట్రుడికేమో మనసులో ఆవేదన ప్రీతంగా ఉన్నది. ఎట్లా ఎంత దుర్యోధన ఒక్క భీముడే ఇంతమంది కొడుకుల్ని ఎట్లా చంపిండు అని చెప్పి ఏదో రకంగా ఆయన మనసులో ఆవేదన కలిగి ఆ రకంగా ఆయన భీముడిని చంపాలనే సంకల్పం చేసిండు ఆయన. అందరూ వస్తే పాండవులంతా ఆయన దగ్గరకు వచ్చి కొద్దిగా మరి ఆశీర్వాదం ఏదంటే అయిష్టంగా ధర్మరాజు దగ్గరికి తీసుకున్నాడు. కానీ భీముని దగ్గరికి పిలుచుకోగానే ఆయన కౌగిలించుకోబోయేసరికి శ్రీకృష్ణుడు మనోసంకల్పంచే అష్టసిద్ధులు కలిగిన వాడు. ఎందుకంటే సిద్ధమూర్తి కూడా సత్యవాది సిద్ధమూర్తి. ఆయన మనోసంకల్పంతో అంతకుముందే అభ్యాసం మరి దుర్యోధనుడు భీముని యొక్క ప్రతిమను తయారు చేయించి, ఉక్కు ప్రతిమని, దాని మీద రోజు సాధన చేసేవాడు. దాన్ని ఎట్లా కొట్టాలి, ఏం చేయాలి, ఆ ప్రతిమని ఈయన మనోసంకల్పంతో తెచ్చి ధృతరాష్ట్రునికి యొక్క ఎదురుగా నిలబెడితే ధృతరాష్ట్రుడు అది భీముడు అనుకొని గట్టిగా ఒత్తితే ఆ ప్రతిమ ఆమోదని చొట్టలు పడి ముక్కలు కింద పడి. అంటే ధృతరాష్ట్రుడు ఎంత బలమైన వాడో చూడండి. ఆయన రొమ్ముగా ఇదంతా పగిలిపోయింది ఎదరవాడు. అట్లా సంకల్పం చేసిన తర్వాత ఇంకా వీళ్ళందరూ వచ్చారు. తర్వాత ఆయన బాధపడతాడు మళ్ళీ. అంటే చేయటం అయిపోయింది కానీ తర్వాత మళ్ళీ బాధపడదు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరుండి, నువ్వు చేసినది నీ యొక్క మానసిక విధానంలో నువ్వు పాండవులు తప్పు పట్టినవయ్యా, కానీ ఇందులో పాండవులు తప్పేమన్నది, తప్పంతా మీది. మీరు